ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నేడు కడప జిల్లాలో ఇడుపులపాయలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటుకు చేరుకుని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి నివాళులు అర్పించనున్నారు. ఏపీలో 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయనున్న షర్మిల ఇడుపులపాయ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి కడపకు చేరుకుని కొంతమంది ప్రముఖులను కలిసే అవకాశం ఉంది. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేయబోతున్నారు షర్మిల. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జరుగుతున్నారు. సుధీర్, సో ఈరోజు షర్మిల షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? మొత్తం మీద అభ్యర్థుల లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఎలా ఎన్నికలకు సిద్ధం కాబోతున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే ఏపీ కాంగ్రెస్ అలాగే పిసిసి అధ్యక్షుడైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి ఇవాళ కడప జిల్లాలో కూడా పర్యటించినారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆమె ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక విమాన ద్వారం కూడా ఆమె కడప విమానాశ్రయానికి మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా చేరుకోవడం జరుగుతుంది. అయితే ఏదైతే కడప విమానాశ్రయం నుంచి కూడా రోడ్డు మార్గాన బయలుదేరి ఆమె మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా ఇరుపాయికి చేరుకుంటారు. అయితే తన తండ్రి అయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద దాదాపుగా 15 నిమిషాల పాటు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు వైఎస్ షర్మిలారెడ్డి. అందులో భాగంగా చూసుకుంటే కనుక ఏపీలో ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి టీడీపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. అందులో భాగంగా కూడా ఏదైతే ఏపీ ఎన్నికల్లో మేము సిద్ధమంటూ కూడా వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థుల లిస్టును కూడా ఈ రోజు తన తండ్రి వద్ద కూడా ఆమె ఆ జాబితాను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక 58 అసెంబ్లీ అభ్యర్థులను అలాగే 8 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను అయితే కనుక మొట్టమొదట కూడా ఆమె ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కూడా ఆ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఇప్పటికే చూసుకుంటే గనక కడప పార్లమెంట్ బరి నుంచి కూడా వైఎస్ షర్మిలారెడ్డి కూడా నిలబడతారని ఇప్పటికే మొత్తంగా ఒక టాక్ రావడంతో కూడా జిల్లాలో అయితే కనుక సర్వత్రా ఉత్కంఠత అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అటు వైసీపీ శ్రేణుల్లో కావచ్చు, అటు వైఎస్ఆర్ అభిమానులు అలాగే వైఎస్ఆర్ కు ఆత్మీయ అభిమానులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎటువైపు ఉండాలి, వైఎస్ జగన్మోహన్ వైపు ఉండాలనా లేకుంటే వైఎస్ షర్మిలారెడ్డి వైపు ఉండాలనా అనే సమాచారంలో కూడా పడిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ రోజు వైఎస్ షర్మిలారెడ్డి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అనంతరం ఏ నియోజకవర్గానికి ఏ అభ్యర్థి అనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీగానే ఉంది. అయితే దాని తరంతరం కూడా ఆమె రోడ్డు మార్గాన్ని కూడా బయలుదేరి కడప నగరానికి చేరుకొని కడపలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను అలాగే కొన్ని ముస్లిం సంస్థలకు చెందినటువంటి ఏదైతే సంస్థలు ఉంటాయి వాళ్ళ పెద్దలతో కూడా పూర్తిస్థాయిలో ఆమె మాట్లాడే ప్రయత్నం అయితే ఉంది. అది ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప అసెంబ్లీకి చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇక్కడ ఓన్లీ కేవలం మైనారిటీ అలాగే బలిజలకు అలాగే పూర్తిస్థాయిలో ఇక్కడ ఓట్లు కీలకం. అందులో నేపథ్యంలోనే వైఎస్ షర్మిలారెడ్డి కడప నగరంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం పెద్దలను అలాగే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళందరితో కూడా పూర్తిస్థాయిలో వైఎస్ షర్మిలారెడ్డి భేటీ అవుతారు. ఈ భేటీ అనంతరం కూడా అక్కడి నుంచి ఆమె బయలుదేరి ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి అమీన్ మెమోరియల్ ఫంక్షన్ హాల్ నందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే రంజాన్ సంబంధించినటువంటి ఇఫ్తార్ విందులో కూడా వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొంటారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇఫ్తార్ విందులో కూడా ఆమె పాల్గొన్న తర్వాత కూడా రోడ్డు మార్గాన బయలుదేరి ఇడుపుపాయలో కూడా రాత్రి బస చేస్తారు. దాని తదనంతరం కూడా మొత్తంగా రేపు ఉదయం కూడా ఆమె ఏదైతే ప్రత్యేక విమానంలో కూడా ఆమె బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ కు వెళ్ళనున్నారు. మొత్తంగా చూసుకుంటే షర్మిలా పర్యటనలు చూసుకుంటే కనుక ఆమె ఈ రోజు మొత్తం 58 అసెంబ్లీ అలాగే 8 పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి మొదటి జాబితాను అయితే కనుక విడుదల చేయనున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.